తొర్రూరు డివిజన్ కేంద్రంలో వాడవాడ గల్లీ గల్లీలో వివిధ రూపాలలో గణనాథుడు కొలువు తీరాడు. సకల వస్తువుల పూలతో గణనాథుని పూజలను వాడవాడ నిర్వహించారు ప్రజలు. మట్టి గణపతులను శ్రీసాయి గణేష్ జ్యువెల్లర్ ఆధ్వర్యంలో సత్యనారాయణ వంశీకృష్ణ మట్టి గణనాథులను పంపిణీ చేశారు. పర్యావరణాన్ని రక్షించడమే తమ ధ్యేయమని ఈ సందర్భంగా తెలిపారు. ఐదు కేజీలా గిరాకీ ఎట్టున్నది? గణేష్ జై గణేష్ తొర్రూరు నుండి మాట్లాడుతున్నామండి. కూడా మట్టి వినాయకుళ్ళు 1000 నుంచి 1500 విగ్రహాలను పంచిపెడుతున్నాను. నిన్న శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు మొదలుపెట్టామండి. సుమారు విగ్రహాలు నిన్న 1000 విగ్రహాలు పంచిపెట్టామండి. ఈరోజు కూడా సుమారు 500 విగ్రహాలు పంచిపెట్టామండి. ఉచితంగానే పంచిపెడుతున్నాం. ప్రతి సంవత్సరం కూడా ఒక 5 సంవత్సరాల నుంచి ఇట్లా విగ్రహాలని మట్టి వినాయకులు తయారు చేసి మేము పంచిపెడుతున్నాము. కాలుష్యం ఎక్కువ అవుతుంది కాబట్టి అందరూ మట్టి వినాయకులనే వాడాలని చెప్పి కలర్స్ గిలర్స్ అన్నీ వాడకుండా ఈ మట్టి వినాయకులనే వాడితే కూడా పొల్యూషన్ కూడా రాకుండా ఉంటుందండి. చెరువులో కూడా పొల్యూషన్ ఏం కాకుండా ఉంటుంది కాబట్టి మేము మట్టి వినాయకులనే పంచాలని చెబుతున్నాం. అలాగనే ప్లాస్టిక్ కూడా వాడకుండా చేయాలని అది కూడా దాన్ని కూడా త్వరలోనే తీసుకొచ్చి ఆ ప్లాస్టిక్ నిషేధం కూడా చేస్తామని చెబుతున్నామండి. జై వినాయక జై వినాయక. మీరు ఇలాంటి 5 సంవత్సరాల నుంచి వినాయకుడి విగ్రహాలు తయారు చేస్తున్నానండి. అలానే కోటి దీపోత్సవం అని కార్తీక మాసంలో కూడా కోటి దీపోత్సవం కార్యక్రమం చేస్తున్నాను. వాసవి కన్నికా పరమేశ్వర దేవస్థానం అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. అలానే సేవా కార్యక్రమాలు కూడా మా వాసవి మాత దేవస్థానం తరఫున కూడా సేవా కార్యక్రమాలు చేస్తున్నాము.